నమస్కారం అందరికీ. నేను మీ సంజీవ్, అడ్మిన్ ఆఫ్ ఎగ్జామ్ వైర్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలో, అకౌంట్ క్రియేట్ చేయడం నుండి పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయడం, ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్, పోస్ట్ సెలెక్షన్, పేమెంట్ కంప్లీట్ చేయడం వరకు ప్రతి స్టెప్ను క్లియర్గా చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే తప్పులు చేస్తారు, కాబట్టి పూర్తిగా చూడండి. స్టెప్ 1. లాగిన్ ఆర్ క్రియేట్ అకౌంట్. ఇప్పుడు మనం అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి: లాగిన్ విత్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, క్రియేట్ అన్ అకౌంట్. ఇప్పటికే ఆర్ఆర్బీ అకౌంట్ ఉంటే లాగిన్ చేయండి, లేకపోతే క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేయండి. స్టెప్ 2. బేసిక్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఇక్కడ మీ 10th సర్టిఫికెట్ ప్రకారం వివరాలు ఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్, రీఎంటర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, కాబట్టి 10th మెమో చూసుకొని టైప్ చేయండి. స్టెప్ 3. ఈమెయిల్ అండ్ మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్. ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ సెక్షన్ వస్తుంది. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. జనరేట్ ఈమెయిల్ ఓటీపీపై క్లిక్ చేస్తే 6 డిజిట్ ఓటీపీ మీ ఈమెయిల్కి వస్తుంది. ఇన్బాక్స్లో లేకపోతే స్పామ్ ఫోల్డర్ చెక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయండి. అలాగే జనరేట్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. గమనించండి, ఓటీపీ 2-3 నిమిషాల వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. స్టెప్ 4. ఆధార్ వెరిఫికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ ఆప్షన్ వస్తుంది. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ ఓటీపీ కాదు, ఇది యుఐడిఏఐ ఓటీపీ. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరు, డిఓబి ఆధార్ ప్రకారం వెరిఫై అవుతుంది. మిస్ మ్యాచ్ ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, కాబట్టి ముందే ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో చూడండి. స్టెప్ 5. క్రియేట్ పాస్వర్డ్. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్లో ఉండాలి 1 క్యాపిటల్ లెటర్, 1 స్మాల్ లెటర్, 1 నంబర్, 1 స్పెషల్ క్యారెక్టర్. ఎగ్జాంపుల్ RRB@2026. కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్గా ఇవ్వండి. క్యాప్చా టిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అవుతుంది. స్టెప్ 6. లాగిన్ టు యువర్ అకౌంట్. ఇప్పుడు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. స్టెప్ 7. ఫిల్ పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇది చాలా కీలకమైన స్టెప్. ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది అడ్రస్ డీటెయిల్స్, కేటగిరీ, కమ్యూనిటీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మార్క్స్, బోర్డ్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఫేక్ డీటెయిల్స్ ఇస్తే లేటర్ స్టేజ్లో రిజెక్ట్ అవుతుంది. స్టెప్ 8. అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇప్పుడు అప్లోడ్ సెక్షన్ వస్తుంది. ఫోటో రిక్వైర్మెంట్స్: రీసెంట్ పాస్పోర్ట్ సైజ్, వైట్ బ్యాక్గ్రౌండ్, క్లియర్ ఫేస్, గివెన్ సైజ్ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ అయితే బ్లాక్ ఇంక్తో వైట్ పేపర్ మీద సైన్ చేసి స్కాన్ చేయాలి. బ్లర్ ఇమేజ్ అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ చూసి కన్ఫర్మ్ చేయండి. స్టెప్ 10. సెలెక్ట్ యువర్ పోస్ట్. ఇప్పుడు పోస్ట్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్మెన్, అసిస్టెంట్, హెల్పర్. మీకు నచ్చిన పోస్ట్ పక్కన ఉన్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి యాడ్ చేయాలి. పోస్ట్ సెలెక్షన్ కేర్ఫుల్గా చేయాలి, లేటర్ చేంజ్ అవకాశం ఉండకపోవచ్చు. స్టెప్ 11. పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి: జనరల్ ఆర్ ఓబీసీ 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ఈడబ్ల్యూఎస్ 250 రూపీస్. రీఫండ్ రూల్స్ అప్లై. పేమెంట్ మెథడ్స్: యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఫైనల్ మెసేజ్: ఇదే పూర్తి ప్రాసెస్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేయడానికి. ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం ఎగ్జామ్ వైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సంజీవ్. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.